కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? నిత్య అన్నదానం. స్వాముల వారి పెద్ద కుమారుడు గోల శ్రీ 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 ఈశ్వరి మహాదేవి తాతగారికి దీపైన మనవరాలిగా ఎన్నో మహిమలు చూపి తాతగారి వలె సజీవ సమావేశం వహించి ఉన్నారు బ్రహ్మంగారి మఠమునందు. ఆ అమ్మవారు 12 సంవత్సరాల వయసులో 14 సంవత్సరాల తపస్సు ఆచరించిన ఈ యొక్క కొండ గుహ వద్ద గత 20 సంవత్సరాలుగా దాతల సహాయ సహకారాలతో కుల మత భేదము లేకుండా వచ్చిన వారికి లేదు అనకుండా ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా కేవలం భక్తుల సహాయ సహకారాలతోనే ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నాను. నేను ఈశ్వరమ్మ తల్లి తపస్సు చేసిన గృహం మఠానికి మనం వచ్చాం. 14 సంవత్సరాలు తపస్సు చేసిన గృహ దగ్గరికి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఆ గృహలో అమ్మవారు తపస్సు చేసిన గృహ చూద్దాం అమ్మ ఆశీస్సులతో. ఈశ్వరమ్మ తల్లి తపస్సు చేసిన 14 సంవత్సరాలు తపస్సు చేసిన గృహ దగ్గరికి వెళ్తున్నాం. ఆ గృహ దారి ఇలాగ పోవాలి. ఈ మెట్ల మీద నుంచి ఇలా పోతే అమ్మవారి 14 సంవత్సరాలు తపస్సు చేసిన గృహ వస్తుంది. పోయి అమ్మవారి తపస్సు చేసిన గృహని దర్శించుకుందాం అమ్మవారి ఆశీస్సులతో. జై గురుదేవ, జై గురు బ్రహ్మ, జై గురు బ్రహ్మకే జై. జై పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామికి, గోవిందమ్మకి, సిద్ధయ్య స్వామికి, పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామికి జై. ఈశ్వరమ్మ తల్లి దగ్గర గోశాల కూడా అడవిలోనే ఇక్కడే ఉంది. ఒక గోవులో 3 దేవతలు ఉంటారంట. గోవును పూజిస్తే సమస్త లోకాలు భగవంతుల్ని పూజించినట్టే. ఈశ్వరమ్మ తల్లి తపస్సు చేసిన 14 సంవత్సరాలు తపస్సు చేసిన గృహలోకి వెళ్ళే దారి అదిగో రోడ్డు, బైపాస్ రోడ్డు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇక్కడ చిన్న కుటీరం కట్టుకొని ఒక పచ్చి మంచినీళ్ళే తాగి గంగాదేవిని తాగి తపస్సు చేస్తూ ఒక స్వామి కొనుక్కున్నాడు. చూశారా? ఎంతో కఠినమైన దీక్షతో తపస్సు చేస్తూ ఇక్కడ ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం మన దగ్గర, చిన్న కుటీరం. ఎంత చిన్నదంటే కొండలో నుంచి చిన్న కుటీరం వేసుకొని తపస్సు చేస్తున్నాడు. మాది పల్నాడు స్వామి యూట్యూబ్ ఛానల్లో స్వామివారి అమ్మవారు ఒక్కటే ఎంతటి పెద్ద అడవిలోకి అప్పటి రోజుల్లో 400 సంవత్సరాల కిందట ఇక్కడ పెద్ద పులులు కూడా తిరిగాయి. దైవ బలం ఉండంగా దైవ స్వరూపులకి క్రూర మృగాలు కూడా ఏం చేయలేవని నిదర్శనంగా అమ్మవారు చూపించారు. ఇంతటి కొండలోకి అమ్మవారు వచ్చి ఒక గృహలోకి చేరి 14 సంవత్సరాలు కఠినంగా తపస్సు చేసింది అమ్మ ఈశ్వరమ్మ తల్లి. ఆ తల్లి తపస్సు చేసిన గృహం చూడటానికి మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఈశ్వరమ్మ తల్లి గృహ దగ్గరికి వచ్చాం, అమ్మవారి దగ్గరికి. యూట్యూబ్ ఛానల్లో జై శ్రీరామ్ భారతదేశ ధర్మయుద్ధం అమ్మవారి గృహలోకి ఎంట్రింగ్. బనగాని పెళ్లి దగ్గర నుంచి ఒక
6 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ మీద అమ్మవారి 14 సంవత్సరాలు తపస్సు చేసిన కొండ గృహ అనేది ఉంది. ఆ గృహలోకి అమ్మవారు తపస్సు చేసిన గృహలోకి వెళ్తున్నాం. ఇంతటి గృహ సాక్షాత్ దైవ స్వరూపులైన ఆ ఈశ్వరమ్మ మాతకి దైవ స్వరూపులు కాబట్టి వాళ్ళకి తెలిసేది. చూడండి గృహ ఎలా ఉన్నదో. అమ్మవారి గృహ, తపస్సు చేసిన ఈశ్వరమ్మ తల్లి గృహ. అమ్మవారి మనవరాలైన పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి మనవరాలైన ఈశ్వరమ్మ తల్లి తపస్సు చేసిన గృహ దగ్గరికి వచ్చాం. 14 సంవత్సరాలు అమ్మవారు తపస్సు చేసిన గృహ. అంతటి అమ్మవారు కొబ్బరికాయ స్వామికి చూడండి. దైవ స్వరూపులైన అమ్మవారి గృహ, అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకోండి. ఇటు ఏమిటి స్వామి? మళ్ళీ ఎక్కడికి? ఇది ఇక్కడ నుంచి శ్రీశైలం పోయే దోవ. ఇక్కడ నుంచి శ్రీశైలం పోవచ్చు అంట. అమ్మవారు కూడా ఆ రోజు భూగర్భంలో నుంచి హారతి తీసుకుందాం. స్వామివారి హారతి భూగర్భంలో నుంచి శ్రీశైలం వెళ్ళారు అమ్మవారు. కొంచెం అమ్మవారు గురించి చెప్తారా? కొంచెం గట్టిగా చెప్పండి. యాగంటి దారి స్వామి, యాగంటి శ్రీశైలం, తిరుపతి దారి. ఇక్కడ నుంచి తిరుపతి దారి. 12 వయసులో 14 సంవత్సరాలు తపస్సులు మఠంలో సమాధి. ఎన్ని సంవత్సరాలకి వచ్చింది అమ్మవారి? 12 వయసులో 14 ఏళ్ళు ఇక్కడ తపస్సు చేసింది. ఈశ్వరదేవి బ్రహ్మంగారి కొడుకు గోవిందాచారి కొడుకు. తిరుపతి వెళ్ళే దారి. అప్పుడు ఋషులు, యోగులు, మహర్షులు, సిద్ధ పురుషులు ఇలాగనే వెళ్తారు. ఇలాగ తిరుపతి అయితే శ్రీశైలం అయితే ఇక్కడ శ్రీశైలం పోయే దారి, మహానంది ఇలా పోయే దారి. జై శ్రీరామ్, భారతదేశ